అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత కొన్ని రోజులుగా యోగీశ్వర్ల యోగుల సందేశాలు చెప్పుకుంటున్నాం. ఈరోజు కబీరు ఇచ్చినటువంటి ఇంకొక సందేశం చెప్పుకుందాం. ఎవరైతే కాశీలో ఇల్లు కట్టుకొని నివసిస్తూ ఉంటారో, ప్రతిరోజు స్వచ్ఛమైన గంగా జలాన్ని త్రాగుతూ ఉంటారో, వారైనా సరే ఆత్మతత్వం తెలియకుండా ముక్తిని పొందలేరు. నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. ఎవరైతే కాశీలో ఇల్లు కట్టుకొని నివసిస్తూ ఉంటారో, స్వచ్ఛమైన గంగా జలాన్ని ప్రతిరోజు తాగుతూ ఉంటారో, వారైనా సరే ఆత్మతత్వం తెలియకుండా ముక్తిని పొందలేరు. చాలా అద్భుతమైన సందేశం. సహజంగా చాలామందికి ఒక బలమైన నమ్మకం ఉంది. ఏమిటంటే నమ్మకం, పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి కాశీలో నివసిస్తే అంతకన్నా పుణ్యం లేదు అని చెప్పంటారు. అంతేకాదు, కాశీలో ప్రవహించే గంగాజలం అది కొద్దిగా పానం చేసిన ఎంతో పుణ్యం అనుకుంటూ వాటిని బాటిల్స్లో, గిన్నెల్లో, బిందెల్లో తెచ్చుకొని రోజు పూజా మందిరంలో కొద్దిగా తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎంత అదృష్టవంతులు అని కూడా అనుకుంటారు అక్కడ ఉన్నవాళ్ళు. కానీ ఎవరైనా సరే అంత పుణ్యమని అక్కడ ఇల్లు కట్టుకొని అక్కడే నివసిస్తూ రోజు గ్లాసులు గంగాజలాన్ని తాగుతూ ఉంటారో, అటువంటి వారైనా సరే, కబీర్ ఏమని చెప్తున్నాడంటే, అటువంటి వారైనా సరే ఆత్మతత్వం తెలియకుండా ముక్తిని పొందలేరు అని చెప్పి చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. ఇంకా ఇంకోటి కూడా ఉంది మాట, కాశ్యాంతు మరణం ముక్తి అని. అంతంలో కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది.
అంతే. ఇంకా చావు చివరికి వచ్చినప్పుడు వెళ్ళి కాశీలో మరణిస్తే ఇంక ముక్తి వచ్చేసినట్టే అని భావిస్తారు. గొప్పవాళ్ళు చెప్పింది సహస్రార స్థితికి చేరుకున్నప్పుడే ముక్తి లభిస్తుందని దాని అర్థం. కానీ కాశీలో అనే భావంలో ఉంటూ ఉంటారు. కబీరు ఏం చెప్పారంటే, ఆత్మతత్వం తెలియకుండా, ఆత్మ గురించి తెలుసుకోకుండా, ఆత్మ అంటే భగవంతుడు, భగవంతుని తత్వాన్ని తెలుసుకోవాలి. ఎవడైనా సరే భగవంతుని తత్వాన్ని తెలుసుకోవాలి. భగవంతుని తత్వాన్ని తెలుసుకోకుండా నువ్వు కాశీలో ఇల్లు కట్టుకుని ఉన్నా, రోజు ఆ గంగాజలాన్ని తాగుతున్నా నీకు ముక్తి రాదు. నువ్వు ఎక్కడుండు, కాశీలోనే కాదు ఎక్కడున్నా సరే ఆత్మతత్వం తెలుసుకోవాలి. ఇక్కడ ఆత్మతత్వాన్ని ఎందుకు మనం పేర్కొంటున్నామంటే, ఆత్మని ఎవరు అంటే భగవంతుడిని వివరించలేరు. అంత గొప్పవాడు భగవంతుడు. ఆయన్ని మాటలతో కానీ దేంతో కూడా వర్ణించలే. అంత గొప్పవాడు ఆయన. మానవ ఇంద్రియాలు వాటికి ఇంద్రియాలకు భగవంతుని గురించి తెలుసుకునే, గ్రహించే శక్తి లేదు. వాటన్నిటికీ అతీతమైన వాడు. అందుకే భగవంతుణ్ణి తత్వదృష్టితో చూడమన్నారు. ఇంకే దృష్టితో చూసినా భగవంతుడి గురించి నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నట్టే. తత్వదృష్టి, ఆయన తత్వం అన్నిటికీ అతీతం. ఇది తెలుసుకోవాలి. మనం రేపు 14, 15, 16 తారీఖుల్లో ఈ ఆత్మ యొక్క గొప్పతనం గురించి కొంత వివరించుకుందాం. భగవంతుని యొక్క గొప్పతనం, ఆయన తత్వాన్ని కూడా కొంత తెలుసుకుందాం. ఎంత గొప్పదో. మీకు ఒకటే గుర్తెట్టుకోండి, భగవంతుని పొందాలి అంటే ముందు భగవంతుడి యొక్క గొప్పతనం తెలుసుకోవాలి. ఆయన గొప్పతనం తెలియకుండా ఎలా పొందగలుగుతావు? ఏం చేయాలో కూడా నీకు తెలుస్తుంది. ఆయన గురించి ఎంత తెలుసుకుంటే ఆయన పొందడం అంత సులువు అవుతుంది.
కబీర్ ఇంకో విషయం కూడా చెప్పాడండి, సందేశం. ఇవన్నీ భగవత్ సంబంధమైనటువంటివే. सद्गुणों को करो सेवा, निर्गुणों को करो ज्ञान, सद्गुण निर्गुण से परे करो हमारा ध्यान. సగుణులు ఎదగాలి అంటే సేవ చేయాలి. నిర్గుణ స్థాయిలోకి వస్తాడు. నిర్గుణుడు ఇంకా ఎదగాలి అంటే జ్ఞానం అవసరం, జ్ఞానం పొందాలి. ఈ సద్గుణ స్థితి నుంచి, నిర్గుణ స్థితి నుంచి ఇంకా ఎదగాలి అంటే చెయ్యవలసిందే ధ్యానం. దాన్ని మించిందే, ఈ రెండిటికి మించిందే ధ్యానం అని చెప్పాడు. అంతటి గొప్పవాణ్ణి ఇంద్రియాలు మీరు ఉపయోగించి తెలుసుకోలేరు, పొందలేరు. అంత గొప్పవాడైన భగవంతుడిని ఇది మీరు తెలుసుకోవాలి. ముఖ్యంగా ధ్యానం ద్వారా అలా తెలుసుకోగలం. శ్వాసమే ధ్యాస అంత గొప్పదండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకు పత్రి గారు పదే పదే శ్వాసమే ధ్యాస అన్నాడు? బుద్ధుడు శ్వాస మీద ధ్యాస ఎందుకు చెప్పాడు? ఆనాపానసతిని. ఎన్నోసార్లు చెప్పుకున్నాం మనం. ధ్యానంలో మొట్టమొదట ఈ శ్వాస మీద ధ్యాస ఉంచడం ద్వారా చంచలమైన మనసును నిశ్చలం చేసుకుంటాం. తర్వాత నిశ్చలమైన మనసును నిర్మలం చేసుకుంటాం. ఇంకా తీవ్ర ధ్యానం చేసినప్పుడు ఈ నిర్మలమైన మనసును శూన్యం చేసుకుంటాం. మనం ఇంకా కూడా తెలుసుకున్నాం. ఈ శూన్యంలో ఇంకా స్టేజ్లు ఉన్నాయని. శూన్యము, పరిశూన్యము, మహాపరిశూన్యం. అది భగవంతుని పొందాలంటే అంత స్థితికి వెళ్ళాలి మన సాధన. ఆ స్థితికి తీసుకెళ్ళగలిగిందే ఈ శ్వాస మీద ధ్యాస, ధ్యానం. ధ్యానం తప్ప ఇంకా దేని వల్ల ఇది సాధ్యం కాదు. భగవంతుడిని పొందే అవకాశం లేదు. నువ్వు సగుణుగా నిర్గుణగా ఉండొచ్చు జ్ఞానం సంపాదించుకొని, కానీ దాని మించిన స్థాయికి చేరుకోవాలని చెప్పి కబీర్ చెప్పడం జరిగింది. ఎంత శ్వాస మీద ధ్యాస ఉంచితే, ఎంత మనసుకు సంబంధించిందే కదా. ఎన్నోసార్లు చెప్పుకున్నాం మనం, మనసు ఉంటేనే మానవుడు. మనసుకు
లేకపోతేనే సింపుల్గా చెప్పుకుంటున్నాం. మనసు లేకపోతే మాధవుడు అంటున్నాం. ఊరికే మనసు కాస్త శ్వాస మీద ధ్యాస ఉంచి ఆలోచనలు ఆపినంత మాత్రాన అక్కడ మనసు పనిచేయదు, కానీ మనసు శూన్యమైనట్టు కాదు. అది ప్రారంభ స్థితి మంది. ధ్యానంలో ప్రారంభ స్థితి ఆలోచనలు ఆపడం అన్నది, మనసు పనిచేయకుండా చేయడం అన్నది. ఇంకా లోతుకి వెళ్ళాలి మన సాధన. అందుకే నేను ఇప్పుడు మీకు చేయడం 2 గంటలు 3 గంటలు చాలా తేలిగ్గా అలవాటు అయింది మీకు. అందుకే ఇప్పుడు ఇంకేం చెప్తున్నానంటే ఇంకొంచెం ఎక్కువ గంటలు పెంచండి అంటున్నా. అసలు గంట కూర్చోలేని వాడికి నువ్వు నైట్ అంతా కూర్చోంటే చచ్చిపోతాడు. ఆ అలవాటు వచ్చింది మీకు. మీ అంతటి మీరు వాలంటరీగా చెప్పకపోయినా 5 గంటలకు మీరు ధ్యానంలో కూర్చోండి అంటే భీమవరంలో 4 కొంతమంది, 3 కొంతమంది, 2 కూడా కూర్చుంటున్నారు. ఎంతమంది కూర్చుంటారు అదే పక్కన పెట్టండి, అది కానీ కూర్చుంటున్నారు కొంతమంది. వాళ్ళు ఆ స్థాయికి వచ్చారంటే మిగిలిన వాళ్ళు కూడా కొంచెం దానికి తగ్గ స్థితికి వచ్చినట్టే లెక్క. అసలు 3 గంటలు కూర్చోవడం అంటేనే సామాన్యం కాదు. 4 గంటలు 5 గంటలు అలా కూర్చోగలుగుతున్నారు అంటే ధ్యానంలో ఎంత ఎదిగారో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆ స్థాయికి వచ్చారు కాబట్టి ఇంకొంచెం లోపలికి వెళ్ళండి, అది నేను చెప్పేది. ఎలిమెంటరీ స్కూల్ అవ్వకుండా హై స్కూల్కి వెళ్ళాం, హై స్కూల్ అవ్వకుండా కాలేజీకి వెళ్ళాం, కాలేజీ అవ్వకుండా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయలేం, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవ్వకుండా రీసెర్చ్ కూడా చేయలేం. మెల్లిమెల్లిగా సాధించవలసిందే ఏదైనా. అంచేత అలా చేస్తున్నప్పుడు ఈ చంచల మనసు మెల్లిగా నిర్మలమవుతుంది, శుద్ధి అవుతుంది. ఇంకా మీరు చేస్తే నిర్మలమైన మనసు మెల్లిమెల్లిగా శూన్యమవుతూ ఉంటుంది. శూన్యం అయినప్పుడు అక్కడ కొంత జ్ఞానం మీకు పెరుగుతూ ఉంటుంది. మనసు శూన్యమవుతూ ఉంటే జ్ఞానం ఉదయిస్తూ ఉంటుంది. అక్కడితో సరిపెట్టకూడదు, ఇంకా డీప్కి వెళ్ళిపోవాలి. పరిశూన్యం, అక్కడ ఇంకా కొన్ని శక్తులు అయ్యి మీకు వస్తాయి. అక్కడితో సరిపెట్టకూడదు, మహాపరిశూన్యం. అందుకే బుద్ధుడు ఆనాపానసతి చేసేటప్పుడు మొదటి జాము, 2వ జాము, 3వ జాము అని చెప్తారు పత్రి గారు. మొదటి జాములో తన గత జన్మలు, 2వ జాములో ఇతరుల గత జన్మలు, 3వ జాము వచ్చేసే సమస్త సృష్టి గురించి తెలుసుకున్నాడు ఆయన. సమాధి నిర్వికల్ప సమాధి అంటూ ఉంటారు పత్రి గారు. సమాధి స్థితిలో చాలా ప్రశ్నలకు ఆన్సర్ వస్తాయి, ఇంకా కొన్ని మిగిలిపోతాయి. నిర్వికల్ప సమాధిలో ఇక సంశయాలు ఉండవు. సమస్తము తెలుసుకుంటాడు. ఆ స్థితికి వెళ్ళిన వాడే పూర్ణాత్మ స్థితికి వెళ్ళినట్టు. కన్నీ తెలుసుకున్నాడు. ఓ బుద్ధుడిలాగా అయినట్టు, పత్రికారులా అయినట్టు. వాళ్ళకి తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. అది అందుకే మీరు చూడండి,
ఈ స్టేజ్లు ఎదరికెళ్ళే కొద్దీ ఎన్ని రకాలుగా చెప్పుకుంటున్నాం ఇప్పుడు మనం. జాగ్రత్త అవస్థ అంటాం. జాగ్రత్త అవస్థలో మనసు ఇంద్రియాలు పనిచేస్తాయి. స్వప్నావస్థలో దానికంటే డీప్ ఇంద్రియాలు పనిచేయవు, శరీరము ఇంద్రియాలు పనిచేయవు. సుషుప్తి అవస్థ వచ్చేసరికి మనసు ఇంద్రియాలు అలాగే పనిచేయవు, మనసు కూడా పనిచేయదు. సుషుప్తి దానికి ఇంకా డెప్త్. ఇప్పుడు మన సుషుప్తి దగ్గరికి వెళ్తే మన వాళ్ళు గొప్పవాళ్ళమే వెళ్తున్నాం. మనం ధ్యానంలో మనసు పనిచేయని స్థితికి చేరుకుంటున్నాం. అందుకే 8 గంటలు కూర్చుంటున్నాం. నిద్రలో కూడా గాఢ నిద్ర అంటాం, దాన్ని సుషుప్తి అవస్థ అంటారు. అక్కడ కూడా ఎన్ని గంటలు నిద్రపోగలుగుతున్నాం. దాని తర్వాత స్టేజ్ ఏంటంటే ఇంకా డీప్కి నువ్వు వెళ్ళిపోయావు ధ్యానంలో కూర్చుని. దాన్ని తురియం అంటారు. సుషుప్తిలో మనసు పనిచేయదు, తురియంలో మనసే ఉండదు, శూన్యమైపోతుంది. ఇంకా డెప్తుంది భగవస్థితి. దాన్ని తురియాతీతం అంటారు. ఏమీ ఉండదు, మహాశూన్యం, మహాపరిశూన్యం. మన సాధనా స్థితికి చేరాలండి. తురియాతీతానికి వెళ్ళాలి. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, తురియము, తురియాతీతము. ఒక్కొక్క దానికంటే ఇంకా డెప్త్. మనం చేసే ఈ కొద్ది ధ్యానానికే చాలా ఎక్కువ చేసేస్తున్నాం అని ఫీల్ అయిపోతుంటాం. నాకు మొన్న నవ్వు వచ్చింది. కొంతమంది ఏమన్నారంటే, నేను 14, 15, 16 తారీఖులు వస్తున్నానండి, అందుకు 1వ తారీఖు రాలేదండి అన్నారు. ఓహో, వీళ్ళు చాలా డీప్కి వెళ్ళిపోయినట్టున్నారు పాపం, ఇంకా వీళ్ళకి ధ్యానం ఎందుకులే, అందుకని 1, 2 మానేసి 14వ తారీఖుకి వెళ్ళారు అని. ఖాళీ లేని వాళ్ళు, రాలేని వాళ్ళు పూలు ఎలా అన్నారంటే అర్థం ఉంది. రాగలిగిన వాళ్ళు కూడా ఎంత అర్థం చేసుకున్నారో వీళ్ళు అన్నది నాకు చాలా విచిత్రంగా అనిపించింది. ఏముంది మన దగ్గర జ్ఞానం? ఏం తెలుసుకున్నాం? ఇంకా ప్రారంభ స్థితిలోనే ఉన్నాం. ఎంత అధ్యయనం చేయాలి? అధ్యయనమే రీసెర్చ్ అండి. దాన్ని రీసెర్చ్ అని ఇంగ్లీష్లో పెడితే మీకు ఏదో గొప్పగా ఉంది, కానీ పత్రి గారు చెప్తారు కదా, నేను ఇంకా నేర్చుకుంటున్నానని. ఇంకా నేర్చుకుంటున్నాను అన్నారు. ఆయన ఓ సందర్భంగా ఏమన్నారంటే, నేను సదానంద యోగి గారిని కలవడం జరిగింది, కానీ నేను అప్పటికే ఎన్లైటైన్ అయి ఉన్నాను, అయినా సరే ఇంకా ఆయన 150 సంవత్సరాలు బ్రతికిన వాడు,
ఎంతో సాధన చేసినవాడు, ఎంతో జ్ఞానం ఉన్నవాడు. ఇంకా ఏమైనా కొత్తవి తెలుస్తాయేమో అని చెప్పి ఆయన్ని నేను వెళ్ళేవాడిని, ఆయన దగ్గర ఉండేవాడిని అని చెప్పారు ఆయన. జతే ఇది నిరంతరము నేర్చుకోవడమే. పత్రి గారే 5 జన్మల నుంచి ఎన్లైటన్ అయ్యి గొప్ప స్థితిలో ఉన్నవాడు ఇంకా తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అంటే ఇంకా పుస్తకాలు చదువుతాడు ఆయన. మనమెంతండి? నాకు అన్నీ తెలుసు అనుకోవడం కంటే మూర్ఖత్వం ఇంకేమీ లేదు. ఇంకా నేను తెలుసుకోవాల్సింది, వినవలసింది ఏమీ లేదు, దానికంటే మూర్ఖత్వం ఏది లేదు. ఎంత తెలుసుకున్నా తెలుసుకోవాల్సింది ఉంటూనే ఉంటుంది. ఎన్లైటన్మెంట్ అంటే అనే పుస్తకం రాశారు పత్రిక. అది చదవండి మళ్ళీ ఒక్కసారి మీరంతా. ఒకసారి చెప్పుకోవాలి కూడా 3 రోజుల క్లాసులో మనం పత్రిక రాసిన ప్రతి పాయింట్. అందులో ఎన్ని పాయింట్లు మనం ఆచరించగలుగుతున్నాం, ఏమైనా ఏళ్లతో లెక్క పెట్టచ్చు. అన్నీ ఇంకా ఆ స్థాయికి మనం రాలేదనే చెప్పచ్చు. ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సింది ఉంటుంది అని తెలుసుకున్నవాడే ఎన్లైటెడ్ మాస్టర్ అన్నారు ఆయన. మనకి శివుణ్ణే ఎగ్జాంపుల్గా ఇస్తారండి. ఈ జ్ఞానం అనంతము. అందుకే శివుడు ఆ స్థితిలో ఉన్న ఇంకా ధ్యానం చేసి జ్ఞానం పొందే ప్రయత్నం చేస్తున్నాడు. మనమెంత అని చెప్పి అన్నారు. తెలుసుకుంటున్నాం, ఎవరి స్థాయిలో వాళ్ళు తెలుసుకుంటున్నాం, ఇంకా తెలుసుకోవాలి. అదే రీసెర్చ్ అండి. రీసెర్చ్ అంటే ఏంటి? రీసెర్చ్ చేసేవాళ్ళు ఏదో ఒకటి కనిపెట్టి ఆపేరు, ఇంకేం కనిపెట్టాలి. అలాగే ఇప్పుడు మనకి సెల్ ఫోన్స్లో ఎన్ని ఫ్యూచర్స్ కనుక్కున్నా కొత్త కొత్త ఫ్యూచర్స్ వస్తున్నాయి, కనిపెడుతూనే ఉన్నారు. ఏ స్థాయికి తీసుకెళ్తారో ఎక్కడికి తీసుకెళ్తారో దీన్ని ఈ సైంటిస్టులు. ఆధ్యాత్మికంలో కూడా అలాగే తీసుకెళ్ళాలి. మనం స్పిరిచువల్ రీసెర్చ్ చేస్తున్నాం. వాళ్ళు సైంటిఫిక్ రీసెర్చ్ చేస్తున్నారు, మనం స్పిరిచువల్ రీసెర్చ్ చేస్తున్నాం. ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలం మనం. వాళ్ళు భౌతిక శాస్త్రవేత్తలు. వాళ్ళు శరీరానికి బయట చేస్తారు రీసెర్చ్. మనం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలం, శరీరం లోపల చేస్తున్నాం మనం. ఎంచేతంటే స్పిరిట్, ఆత్మ శరీరం లోపల ఉంది, బయట లేదు. నువ్వు శరీరం లోపలికి వెళ్తేనే ఆత్మ గురించి నీకు తెలుస్తుంది, ఆత్మజ్ఞానం అవగాహన అవుతుంది. అది చేసే కొద్దీ నీకున్నటువంటి అనేక రకాలైనటువంటి మేధస్సులు ఇంకా ఇంకా పెరుగుతాయి. మేధస్సు దీనికి అనంతం అండి, అంతం లేదు. ఎంత తెలుసుకుంటే అంత గొప్పవాడు.
అది అంచేత ఇవన్నీ తెలుసుకుని ఆ స్థాయికి వస్తే అప్పుడు అందుకే అంటాడు కబీర్, కాశీలో ఇల్లు కట్టుకొని జీవించిన, ప్రతిరోజు గంగా జలాన్ని తాగుతున్నా ఆత్మతత్వం తెలుసుకోకుండా నువ్వు ఆ ముక్తిని మోక్షాన్ని పొందలేవు అని చెప్పన్నాడు ఆయన. అంత తేలికేం కాదు అది. మరి ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ నేను ఒక్కసారి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.